ఆంధ్ర, తెలంగాణ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము వి5 మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ ద్వారా కళ్యాణం కమనీయం జీవితం అనే మూవీని చిత్రీకరించడం, అదే పోస్ట్ ప్రొడక్షన్ మరియు సెన్సార్ ముగించుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి ఈరోజు మేమందరం సిద్ధమై ఉన్నాం. ఈ చిత్ర టైటిల్ అయిన కళ్యాణం కమనీయం జీవితంని, అదేవిధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ని ఈరోజు లెజెండరీ రైటర్ గారైన శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా మా మూవీ పోస్టరు రిలీజ్ అవ్వడం చాలా గర్వకారణం. అలాంటి వ్యక్తి ఈరోజు మాకు టైం ఇచ్చి, అదేవిధంగా మా మూవీ పోస్టర్ని రిలీజ్ చేసి మా కథ విని ఈరోజు ఆయన ఆశీర్వాదం మా చిత్ర నిర్మాణ బృందానికి, అదేవిధంగా టెక్నీషియన్స్కి అందరికీ ఆయన ఆశీర్వాదం ఇవ్వడం చాలా గర్వకారణం. ఇలాంటి వ్యక్తి మా చిత్రం బ్యానర్, అదేవిధంగా మా బ్యానర్ నిర్మించిన చిత్రాన్ని ఈరోజు ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేయడం మేమందరం సంతోషిస్తూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా ముఖ్యంగా ఈ మూవీ గురించి చెప్పాలంటే, దీన్ని దర్శకత్వం వహించిన రవి లోకిరెడ్డి, అదేవిధంగా హీరోగా నటించిన కాంత్ రాణి, హీరోయిన్గా సాహితీ అవంచ, అదేవిధంగా ఎంతోమందికి ఈరోజు పెద్ద పెద్ద నటీనటులైన మీ అందరికీ తెలుసు. మన అటు బాహుబలి హీరో గారైన మన ప్రభాస్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన మీ అందరికీ మహేష్ బాబు గారు, ఇలాంటి ఎంతోమందికి ట్రైనింగ్ చేసి అలాంటి వ్యక్తి ఈరోజు మా మూవీలో కూడా నటించడం చాలా సంతోషకరంగా ఉంది. సత్యానంద్ గారు ఇలాంటి ఎంతోమంది మా మూవీలో నటించి, అదేవిధంగా కొత్త ప్రేక్షకులకి కొత్తదనం ఇవ్వడానికి మా మూవీ మీ ముందుకు రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ మూవీ నిర్మాణంలో రైటర్ అయిన అరవింద్ ఏకలవ్య, డిఓపి వెంకటరాజు గారు, అదేవిధంగా ఈ మూవీకి ఎంతో మంచి మ్యూజిక్ ఇచ్చిన శ్రీమురళి గారు, ఇలాంటి ఎంతోమంది టెక్నీషియన్స్ అహర్నిశలు కష్టపడి ఈ మూవీని నిర్మించడం, ఇదే విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. త్వరలో మీ ముందుకి వస్తున్నాం. మీ అందరూ ఆశీర్వదించి ఇటు మా వి5 మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థని, అదేవిధంగా ఈ టెక్నీషియన్స్ని ప్రోత్సహించాలని చెప్పేసి, అదేవిధంగా ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ పైలా ప్రసాదరావు. అందరికీ నమస్కారం అండి. నేను మీ సాహిత్య అవాంఛ. కళ్యాణం కమనీయం జీవితం సినిమాలో నేను మెయిన్ లీడ్ గా చేశాను. అండ్ ఈ బ్యూటిఫుల్ జర్నీలో నన్ను నమ్మి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ పైలా ప్రసాద్ గారు అండ్ కిషోర్ గుండెల గారు అండ్ మా డైరెక్టర్ రవి లోకిరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. It was great working with all of you, and I thank you for believing in the story and also believing in the artist who worked in this film. Thank you so much. And I'm so happy, my first look poster ni Vijayendra Prasad garu, the legendary Indian screenwriter, sir release chesaru. Thank you so much, sir, because మీ టైం తీసుకొని మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు అండ్ ఆల్సో మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ స్పెషల్ టు us, and it was an honor to meet you. మా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, సార్. అండ్ కళ్యాణం కమనీయం జీవితం, ఇట్ ఈస్ అ ఫన్ ఎంటర్టైనింగ్ ఫిలిం. అందరికీ కనెక్ట్ అవుతుంది. దీంట్లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి, ఫన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, మంచి వాల్యూస్ ఉంటాయి, మంచి మీనింగ్ కూడా ఉంటుంది ఫిలిం లో. చాలా ప్రేమతో చేసాం. అంతే ప్రేమతో మీరు కూడా చూసి మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ త్వరలో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది. ఐ హోప్ యూ ఆల్ go and see in the theaters. I will see you then. Once again, thank you so much for your love and support. Thank you. అందరికీ నమస్కారం అండి.
నా పేరు ఖాన్ దురాని. V5 మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ అనే బ్యానర్లో కళ్యాణం కమనీయం జీవితం అనే ఒక మూవీకి మెయిన్ లీడ్గా యాక్ట్ చేశాను. అలాగే మా ప్రొడ్యూసర్స్ అయిన పైలా ప్రసాద్ గారికి అండ్ కిషోర్ గుండాల గారికి చాలా థ్యాంక్స్. చాలా 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 సపోర్టివ్ ప్రొడ్యూసర్స్ అండి. మాకు బ్యాక్ బోన్గా ఉండి మమ్మల్ని ఎదురు తీసుకెళ్లారు. చాలా థ్యాంక్ యూ. అండ్ మా డైరెక్టర్ రవి లోకిరెడ్డి గారు అండ్ మా రైటర్ అరవింద్ ఏకలవ్య గారు సినిమాకి చాలా మంచి రూపాన్ని ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా యొక్క ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ లాంచింగ్ వచ్చేసి ఇండియన్ స్క్రీన్ రైటర్ బాహుబలి, RRR, వారణాసి ఇలాంటి చాలా గొప్ప సినిమాలు రాసిన రచయిత అయిన శ్రీ విజేంద్ర ప్రసాద్ గారి ద్వారా ఓపెనింగ్ చేయడం జరిగింది. వీఆర్ సో హ్యాపీ అండ్ వెరీ వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు హిమ్. అండ్ దానికి కారణమైన మా రాజవంశీ గారికి చాలా థ్యాంక్ యూ. ఇకపోతే మా సినిమా మీ దగ్గరలో ఉన్న అభిమాన థియేటర్స్లో రాబోతుంది. మీ అందరూ మా సినిమాని చూసి బ్లెస్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. మీ కాందురాని. అందరికీ నమస్కారం. కళ్యాణ కమనీయం జీవితం డైరెక్టర్గా నా మొదటి సినిమా. ఈ సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన పైలా ప్రసాదరావు గారికి, కిషోర్ గుండాల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలానే మా ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ని లాంచ్ చేసిన శ్రీ విజేంద్ర ప్రసాద్ గారికి, దానికి కారణమైన రాజవంశీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. త్వరలోనే ఈ సినిమా మీ అందరి అభిమాన థియేటర్లోకి రానుంది. మీరు ఈ సినిమాని చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే మాకు ప్రత్యక్షంగా కానీ ప్రొడక్షన్ కానీ మాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ అలానే ఉండాలని, ఈ సినిమాకి విజయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు డి వెంకటరాజు. కళ్యాణం కమనీయం జీవితం అనే మూవీకి సినిమాలో వర్క్ చేశాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్స్ పైలా ప్రసాదరావు గారు, కిషోర్ గుండాల గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. అలాగే నా మీద నమ్మకంతో నా అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారు రవి లోకిరెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు. రీసెంట్గా ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన శ్రీ విజేంద్ర ప్రసాద్ గారికి, దీనికి అవకాశం కల్పించిన రాజవంశీ గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. మూవీ చాలా హార్డ్ వర్క్ చేసామండి టీమ్ సపోర్ట్ తోటి. విజువల్స్ చాలా వండర్స్గా వచ్చాయి. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని చాలా అప్డేట్గా సినిమాని తగ్గించుకుంటుంది. రీసెంట్గా ఫస్ట్ కాకి చూసాము టీమ్ తోటి, RRR తోటి చూసాము. చాలా బాగా మేము ఈ సినిమా వర్క్ చేశాననే విధంగా థ్రిల్గా ఫీల్ అయ్యాము. మేము చేసిన దానికంటే ఇంకా చాలా డబుల్గా రెట్టింపు అనిపించింది RRRతో చూసిన తర్వాత. తొందరలో సినిమా రిలీజ్ కాబోతుంది. సోషల్ మీడియాలో కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందరూ సపోర్ట్ చేసి మా సినిమాని ధీరుతాన్ని వచ్చి చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.